బేబీ పౌడర్స్ నిజంగా యూస్ఫుల్లా లేక అలవాటా? వెల్కమ్ టు ట్రూత్ బిహైండ్ ద మిత్ సిరీస్ డైపర్ ఎడిషన్. హలో అండి, నేను డాక్టర్ మౌనిక, నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. మీలో ఎంతమంది డైపర్ చేంజ్ చేసిన ప్రతిసారి బేబీ పౌడర్స్ వాడుతూ ఉంటారు? స్మెల్ బాగుంటుంది, చల్లగా ఫ్రెష్గా డ్రైగా ఉంచుతుంది అనుకుంటాం కదా. కానీ నిజానికి పౌడర్ స్కిన్ ని ఒక పై పొర మీద ఉన్న తడిని మాత్రమే పీల్చుకోగలుగుతుంది, ర్యాషెస్ రాకుండా అయితే ఆపదు. అంతేకాదు ఆ సన్నని పొడి కణాలు బేబీ శ్వాసలోకి వెళ్తే ఊపిరితిత్తుల్ని కూడా ఇరిటేట్ చేస్తాయి. సో ర్యాషెస్ రాకుండా ఏం చేయాలి? ఫస్ట్లీ క్లీనింగ్. డైపర్ ఏరియాని క్లీన్ చేయడానికి సాఫ్ట్ కాటన్ క్లాత్ వాడండి. గోరువెచ్చటి నీటిలో నానబెట్టి సాఫ్ట్ గా అంటునట్టు తుడవండి, రప్ప రుద్దకండి. లేదా గోరువెచ్చటి నీటితో కడిగి సాఫ్ట్ గా ప్యాడ్ డ్రై చేయండి. ఫ్రేగ్రెన్స్డ్ వైప్స్ వాడడం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. వాటిలో కెమికల్స్ కొన్నిసార్లు బేబీ స్కిన్ ని ఇరిటేట్ చేస్తాయి. సెకండ్లీ ప్రొటెక్షన్. జింక్ పేస్ట్ బ్యారియర్ క్రీమ్స్ కానీ, పెట్రోలియం జెల్లీ ఆర్ ఈవెన్ సింపుల్ కోకోనట్ ఆయిల్ అయినా డైపర్ ఏరియాలో అప్లై చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కిన్ ని డ్రైగా నీట్ గా ఉంచడానికి తడి అయినప్పుడల్లా టైం టు టైం డైపర్స్ మార్చుకుంటూ ఉండాలి. మీ పౌడర్ ఫ్యాన్స్ అందరికీ ఈ రీల్ ని షేర్ చేయండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.